అండి అందరు ఎలా ఉన్నారు? మొన్న అయితే మేము అమీర్పేట వెళ్ళినాం కదా గోల్డ్ స్కీమ్ కట్టడానికి. అప్పుడే కొన్ని స్టీల్ ఐటమ్స్ తీసుకుందామని షాపింగ్ చేద్దాం అనుకున్నాం. 2 ఐటమ్స్ అయితే తీసుకున్నా. ఒకటి వచ్చేసి 325 పడింది, ఇంకొకటి వచ్చేసి 378 రూపీస్. ప్రైస్ మాత్రం అస్సలు తగ్గించలేదు, ఎంత చెప్తే అంతే. బిల్లింగ్ చేయడం మొత్తం అయిపోయిన తర్వాత ఈ స్పూన్ మళ్ళీ తీసుకున్నాను అనమాట లాస్ట్కి. ఇంకా అందుకే దీని ప్రైస్ అనేది బిల్లులో మెన్షన్ చేయలేరు, నేను డైరెక్ట్ గూగుల్ పే చేసేసినాను. దీనికి 50 రూపీస్ పడింది. క్వాలిటీ అయితే బాగుంది. ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ ఇది కింద కడాయి పైకి అనమాట. అండ్ 2 తీసుకున్నా, ఒకటి రైస్ కోసం ఇంకొకటి కర్రీ కోసం అనమాట. ఇదే పీస్ నాకైతే ఆన్లైన్లో 550 అట్లా చూపించింది. నేను ఆన్లైన్లోనే తీసుకుందాం అనుకున్నా ఫస్ట్. కాకపోతే ఇంకా ఎట్లాగో షాపింగ్కి వెళ్ళినాం కదా, ఇంక అక్కడనే తీసుకుందాం అన్నట్టు తీసేసుకున్నా. వెయిట్ అయితే అంత ఎక్కువ లేదు, మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువ లేదు, మీడియం ఉంది వెయిట్. ఇంకా కుక్ చేస్తే తెలుస్తుంది ఎట్లుంటుందో. రైస్ కుక్ చేసేది వచ్చేసి 325 రూపీస్. అండ్ ఈ కర్రీ కుక్ చేసేది వచ్చేసి ఈ కడాయి విత్ లిడ్ 378 రూపీస్ అనమాట. అంటే ఇది పీస్ రేట్ లాగా కాదు, అక్కడ ఎట్లుంటుంది అంటే వెయిట్ చేస్తారనమాట. వెయిట్ చేసి కేజీకి ఇంత అన్నట్టు ఉంటుంది అన్నట్టు అక్కడ. అండ్ మొన్న ఏమైందంటే ఈ సింక్ హోల్ ఉంది కదా కిచెన్లో, ఇంకా వాష్ బేసిన్ దగ్గర, రెండింటి దగ్గర కూడా ఈ కింద పైప్ అనేది డిటాచబుల్ ఉందన్నమాట. అది ఫిక్స్డ్ లేదు, రిమూవబుల్ అనమాట. ఆ హోల్ అనేది ఓపెన్గా ఉంటుంది పైప్ తీసేస్తే. సో ఏమైందంటే దాని నుంచి ఎలుక అనేది పైప్ కొరుక్కుంటూ ఆ ఎలుక అనేది ఇంట్లోకి వచ్చేసింది అనమాట. ఇంకా ర్యాట్ది మ్యాట్ దొరుకుతుంది కదా మనకి బయట షాప్లో, ఇంకా అది కొనుక్కొచ్చి అక్కడ పెడితే దానికి స్టిక్ అయిపోయింది. దాన్ని తీసుకెళ్ళి బయట పడేసినాం. ఇంకా అంటే మ్యాట్ పడేయలేదు, అది 5-6 టైమ్స్ మనకి యూజ్ అవుతుందంట. ఆ ర్యాట్ని దానికి స్టిక్ తోటి ఇట్లా రిమూవ్ చేయాలన్నమాట. ఇంకా మళ్ళీ అవి ఇంట్లోకి రాకుండా ఉండాలంటే దాని దగ్గర అయితే సిమెంట్ వేద్దాం అనుకున్నాము. సిమెంట్ వేయడానికి ముందు కవర్ ఎందుకు పెట్టినామంటే దానికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా అక్కడ, అవి దాంట్లోంచి మళ్ళీ సిమెంట్ పోయి కింద లోపల మొత్తం స్టక్ అయిపోతుంది కదా, వాటర్ అనేది మళ్ళీ పోదు కదా. అందుకని ఫస్ట్ కవర్ పెట్టేసి దానిపై నుంచి సిమెంట్ వేసినాం అనమాట. ఇంకొక 2-3 డేస్ దానికి అప్పుడప్పుడు వాటర్ కూడా పోస్తుండాలి గట్టిగా అవ్వడానికి. నేను ఉండేది రెంటెడ్ హోమ్ కాబట్టి ఓనర్స్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఓకే అంటేనే సిమెంట్ వేసినాను అనమాట. లేకపోతే మళ్ళీ అబ్జెక్షన్ చేస్తారు, మీరు ఎందుకు వేసినారు అని చెప్పేసి కూడా అంటారు. కాబట్టి ఫస్టే వాళ్ళని అడిగి వాళ్ళు ఓకే అంటే ఇంకా సిమెంట్ అయితే వేసేస్తున్నాను అనమాట. మా మమ్మీ వేసింది సిమెంట్. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంలో నేనైతే జావా తాగేసిన కదా, కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తాగిన. ఇంకా అందుకే నెక్స్ట్ తర్వాత లంచ్ కోసం ప్రిపరేషన్ అనమాట. ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా. నార్మల్గా ఎగ్ కర్రీ అంటే ఎగ్స్ ఫస్ట్ బాయిల్ చేసుకొని ఇంకా తర్వాత కర్రీలోకి అవి యాడ్ చేస్తారు కదా, కానీ నేనైతే అట్లా చేయను. ఫస్ట్ ఆనియన్స్ వేసేసిన తర్వాత మసాలా వేస్తున్నా. షాజీరా అన్ని మసాలా ఉంటుంది కదా, కుళ్ళ మసాలా అంటాం, అవి వేసేసిన. ఇంకా తర్వాత ఆనియన్ వేగే వరకు ఎగ్స్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే మంచిగా ఉన్నాయా లేదా అనేది. టెస్ట్ అంటే ఏం లేదు, ఇంకా వాటర్లో వేయాలి అంతే. ఎగ్ పైన తేలింది అనుకోండి, పైనకి వచ్చేస్తే అది పాడైనట్టు. అది ఇట్లా ఫ్లాట్గా ఉందనుకోండి, ఫ్లాట్గా అంటే ఇట్లా అడ్డంగా పడుకుంటే కింది వరకు వెళ్ళిపోతే అది ఓకే, ఫస్ట్ గుడ్ ఓకే. సెకండ్ది చూసినారా ఎట్లుందో, ఇట్లా స్ట్రేట్గా ఉంది అంటే నిల్చుంది. అట్లా నిల్చున్నది అంత ఫ్రెష్ కాదు అని అర్థం. ఇట్లా ఫ్లాట్గా పడుకుంటే ఫ్రెష్ అని అర్థము. నువ్వు ఇట్లా స్ట్రేట్గా నిల్చుంటే అది ఫ్రెష్ కాదు అని అర్థం. తినొద్దా పడేయాలా అంటే తినొచ్చు, పర్లేదు, కానీ అది ఎక్కువ ఫ్రెష్ కాదు అన్నట్టు దాని అర్థం. అండ్ పైనకి తేలితే మాత్రం అస్సలు తినొద్దు, పడేయాలి, వేస్ట్ అన్నట్టు ఇంకా అది. ఆ తర్వాత ఇంకా కర్రీలోకి టమాటోస్ వేసేసి అన్ని స్పైసెస్ అయితే వేసేసిన. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆ తర్వాత వాటర్ పోసిన. నెక్స్ట్ ఈ గుడ్లు చూసినారా ఎట్లా వేసినా, నేను ఇట్లా క్రాక్ చేసి దాంట్లో వేసేసినాక ఇంకా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఎట్లనే పెట్టేస్తా. ఆ తర్వాత ఇది మొత్తం ఇట్లా అవుతుంది కదా, మంచిగా ఇట్లా బాయిల్ అవుతుంది కదా, దాన్ని ఇట్లా రివర్స్ చేసుకోవాలి అనమాట. 5 మినిట్స్ తర్వాత ఇట్లా రివర్స్ చేసుకోవాలి, లైట్గా కలపాలి అంతే, ఎక్కువ కలపొద్దు. ఇంకా లాస్ట్కి కొత్తిమీర అండ్ కొంచెం మిరియాల పొడి వేసేసుకుంటా అంతే. ఇంకా ఎగ్ కర్రీ రెడీ. ఈ బౌల్ వచ్చేసి నేను కొత్తగా తీసుకున్నాను చెప్పిన కదా, స్టీల్ బౌల్, దాంట్లోనే చేసిన. ఎట్లా వస్తుందని మంచిగా ఉంది, క్వాలిటీ బాగుంది. కాకపోతే ఎక్కువసేపు పెట్టేస్తే మనకి మాడిపోతుంది అనమాట. ఇంకా అప్పుడు అనిపించింది ఇంకొంచెం
మందం ఉంటే బాగుండేది అని. స్టీల్ ఐటమ్స్ ఎంత బరువుంటే, ఎంత మందం ఉంటే అంత మంచిదన్నట్టు. తొందరగా మాడదు. ఇది నాకు ఎక్స్‌పీరియన్స్ అయినాక అర్థమైంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నేనైతే బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నా. బ్లౌజ్ స్టిచ్ చేయడం కోసం. ఈ ఈ బ్లౌజ్ శారీ అనేది మొన్న మేము అదే అమీర్పేట్ షాపింగ్‌కెళ్ళినప్పుడే ఈ శారీ తీసుకున్నామని చెప్పినాను కదా! ఆ శారీలోనే బ్లౌజ్ అనమాట. మమ్మీ కోసం స్టిచ్ చేస్తున్నా బ్లౌజ్ వచ్చేసి. ఇంకా నేను ఎప్పుడు ఏది కుట్టినా సరే ఫస్ట్ ఒక బుక్‌లో అయితే డ్రాఫ్టింగ్ చేసుకుంటున్నాను. రాసుకుంటే ఏమైతది అంటే మనం కొన్ని ఇయర్స్ తర్వాత మర్చిపోయినా సరే, లేదంటే రీకాల్ చేసుకోవడం కోసం మనకి ఇట్లా ఈ డ్రాయింగ్ అనేది మనకి చాలా యూస్‌ఫుల్ అయితదన్నట్టు. అండ్ బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అనమాట. క్రాస్ కటింగ్ బ్లౌజ్. నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇట్లా స్టార్ నెక్ అంటారు దీన్ని. ఇట్లా ఇచ్చిన. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ యూ నెక్ ఇచ్చినాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను రైస్ కర్రీ తిన్నా కదా, ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీలోకి చపాతీ అయితే బాగుంటుంది కదా అన్నట్టు అనిపించింది. అందుకని నేను డిన్నర్ కోసం చపాతీ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది మల్టీగ్రెయిన్ ఆటా. మీకు ఆల్రెడీ చెప్పిన దీని డీటెయిల్స్. ఈ మల్టీగ్రెయిన్ ఆటాని నేనైతే 3 స్పూన్స్ తీసుకుంటా. నాకు 2 చపాతీస్ వస్తాయి. అది 2 చపాతీస్ నాకు సరిపోతాయి అనమాట డిన్నర్ కోసం. ఇప్పుడు నేను నా వాచ్‌ని అయితే రిపేర్ చేసుకుంటున్నాను. దానికున్న గ్లాస్ అనేది ఊడిపోయి దాంట్లో చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయన్నమాట చుట్టూ. అవి మొత్తం పడిపోయినాయి కింద. అందుకని నేనేం చేస్తున్నా అంటే ఆ గ్లాస్‌ని మళ్ళీ ఒకసారి పౌడర్ వేసి మంచిగా క్లీన్ చేస్తున్నా. దాంట్లో ఏమన్నా ప్రింట్స్ ఉన్నా పోతాయి కదా, డస్ట్ ఉంటే పోతుందని చెప్పేసి. తర్వాత ఆ సైడ్స్‌లో మళ్ళీ నా దగ్గర ఉన్న పూసలు వేసేసి B7000 గ్లూతో ఈ గ్లాస్‌ని అయితే మళ్ళీ సెట్ చేసుకున్నా. ఇప్పుడైతే మళ్ళీ కొత్త వాచ్ లాగా అయిపోయింది. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత డిన్నర్ అయితే చేసేసినాను. ఈ విధంగా ఎగ్ కర్రీ అనేది ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ నేనైతే డిన్నర్ 6-7 మధ్యలో తినేస్తాను. ఇంకా తర్వాత ఒక 2 అవర్స్ ఫోన్ చూడడం కానీ, లేకపోతే ఎడిటింగ్ వర్క్, ఇంకేదైనా వర్క్ ఉంటే ఇట్లా క్లీనింగ్ వర్క్ మెయిన్గా నైట్ టైము అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతనే పడుకుంటా. వంట అయిన తర్వాత, తినేసిన తర్వాత. సరద్దం ఇంకా ఈ తవా ఉంది కదా, ఈ రెండింటిని నేనైతే టిష్యూతో క్లీన్ చేసుకుంటా. మళ్ళీ ప్రతిసారి యూజ్ చేసిన ప్రతిసారి సబ్బు పెట్టి క్లీన్ చేయను. నార్మల్గానే టిష్యూతో క్లీన్ చేసుకుంటా. ఎందుకంటే రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాయి ఏదో ఒక రకంగా కాబట్టి. అండ్ తర్వాత మధ్యాహ్నం మిగిలిన అన్నం అవుతుంది కదా, మధ్యాహ్నం వండిన అన్నము నేను నైట్ తినకుండా చపాతీ తిన్నా కాబట్టి రైస్ అయితే మిగిలిపోతుంది కదా. దాన్ని ఏం చేస్తా అంటే దాంట్లో వాటర్ పోసేసి పెరిగేసేసి ఈ విధంగా చెద్దన్నంలాగా చేసుకుంటా. ఇది రేపు మార్నింగ్కి తింటా అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఇది ప్రోబయోటిక్ అనమాట, చాలా మంచి హెల్తీ ఫుడ్ అనమాట.
దీంట్లోనే కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసేస్తా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మార్నింగ్ తినేటప్పుడే సాల్ట్ వేస్తా. ఇప్పుడు వేయను, మార్నింగ్ తినే ముందు సాల్ట్ వేసుకొని తినేస్తా. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని చిన్న కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.